ఇప్పుడు మీ లెక్కనే బీజేపీలో ఇంకొకరున్నారు. మాధవిలత. హ్మ్. నాకు టికెట్ ఇస్తే మొత్తం చెండాడేస్తాను కాంగ్రెసోళ్ళని అంటున్నది. ఆమెకు టికెట్ ఇస్తే కాంగ్రెసోళ్ళని చెండాడే పరిస్థితి ఉన్నదా? మాధవిలతకి. నేనే మాధవిలత మీకు తెలుసు గదా! వినన్నా మాధవిలత జబర్దస్త్ పర్సనాలిటీ. జబర్దస్త్ మంచిగా మాట్లాడుతది. మంచి ఓరేటర్. గుడ్. కానీ ఎంపీ ఎలక్షన్ కాదు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్. పబ్లిక్ ఏం చూస్తుంది? అసెంబ్లీలో ఏమని అడుగుతున్నది. అంతే. అసెంబ్లీ పెడితే ఏం పన్నా, బీజేపీకి ఓటు వేయరు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కి ఓటేస్తారు, లేకుంటే కాంగ్రెస్ కి ఓటేస్తారు. ఓకే. బీజేపీ హవా నడవదు. ఓకే. నేను ఇలా చెప్పేస్తున్నా. ఏ రోజు పోలింగ్ అవుతుంది రిజల్ట్, ఆ రోజు మీరు రావాలి. 25,000 కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి వస్తే నా పేరు చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో అంటే సెన్సేషనల్స్ మీకు ఇట్లా టకటక వచ్చేస్తాయా, లేకపోతే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారా? ప్రిపేర్ కాదు, గ్రౌండ్ లో ఉంటా కాబట్టి అన్ని తెలుసు. నాకు పని ఏం, పొద్దుగాల నుంచి రాత్రి రాజకీయం. అన్ని చదవాలి, చూడాలి, గ్రౌండ్ లో చూడాలి, ప్రాక్టికల్ చూడాలి, రైట్, థియరీలో చూడాలి. ఇదే నా పని. 25 years నుంచి చూస్తున్నా. చెప్పిన జ్యోతిషం ఎప్పుడు కూడా ఇచ్చిన 100%. రేవంత్ అన్న కూడా ముఖ్యమంత్రి అవుతాడని జ్యోతిషం ఇచ్చిన. 100 ఛానళ్లకు చెప్పిన ఆయన అవుతాడు, నేను కూడా గెలుస్తా. మీరు కూడా గెలుస్తారని 100 ఛానళ్ళకు చెప్పారు. చెప్పిన. అన్ఫార్చునేట్లీ బోగస్ ఓట్లు 2000 తో ఓడిపోయినా. ఎవరు జ్యోతిషం వాళ్ళకి పనిచేస్తలేదు. సో ఎప్పుడు కూడా ఢిల్లీ ఎలక్షన్ కానీ, పక్క రాష్ట్రం ఎలక్షన్ కానీ, ఎప్పుడు జ్యోతిషం ఇస్తే అదే కరెక్ట్ అయింది. సో ఎవరు అగేన్స్ట్ లేను, నేను వాస్తవాలు చెప్పే శక్తి ఉన్నది నాకు. ఓకే.